చాలామంది మనకు హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మన హోమియోపతిలో హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉంది. సో బేసికలీ ఇక్కడ మనకు వైరస్ మన CD4 సెల్స్ ఇమ్యూన్ సెల్స్ ఏమైతే ఉంటాయో దాన్ని డిస్ట్రక్ట్ చేసి మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు మనకు కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చి వాళ్ళు మెడిసిన్స్ తీసుకున్నారంటే మనకు మేనేజ్మెంట్ కోసము చాలా మంచిగా పనిచేస్తాయి. సో ఇక్కడ పేషెంట్స్ ఎన్ని రోజులు బతుకుతారు, ఏంది లైఫ్ స్పాన్ అనేది మనకు వైరస్ మళ్ళీ CD4 సెల్స్ ఎటుకు వరకు డ్యామేజ్ అయ్యింది బ్లడ్ రిపోర్ట్స్ చూసి చెప్పబడుతుంది. సో మనము ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇస్తాము. సో క్రోటోలస్ హార్డస్ అన్న హోమియోపతి మెడిసిన్ గ్రేడ్ 1లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు పేషెంట్స్ తెలుస్తారు ఇలాంటి ఇంకా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాల్కేరియా కాబు, పల్సెటిల్లా, నక్స్ హోమికా, సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి మనము మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. పేషెంట్స్ మనకు వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లం అన్ని చెప్పుకుంటే సో వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్ని సెలెక్ట్ చేసి ఇవ్వబడుతుంది. డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ అనేది వాడాలి. సో దీంతో పాటు మీరు ఆహార పద్ధతులు కూడా కొంచెం మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది డయట్లో యాడ్ చేసుకోవాలి. సో మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ క్రోనిక్ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇలాంటివి ఉన్నాయంటే తగ్గించుకోవాలి. సో మొత్తానికి మానేస్తే చాలా బాగుంటాయి. దాంతోపాటు యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ అనేది మనం కాన్స్టెంట్గా డైలీ చేస్తూ ఉంటే మన హోమియో మెడిసిన్స్తో పాటు ఇవన్నీ మంచిగా మనము వాళ్ళని ఒక కంట్రోల్లో తీసుకొని వచ్చి హెల్దీ లైఫ్ లివింగ్ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.